మీరు నేను ఎక్కడ వెళ్ళినా ఈ స్కూల్లో ఒకసారి విజిట్ చేసి వెళ్తుంటాను. స్టాఫ్ను కూడా గతంలో కలిశాను. తర్వాత నా సర్వీస్ అంతా వేరే వేరే జిల్లాలో 25 ఇయర్స్ ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్ నగర్, నల్గొండ అండ్ మెదక్, చేగుంట అలా చేసుకుంటూ గాంధారిలో 6 సంవత్సరాలు చేసిన తర్వాత నేను చాలాసార్లు ఇక్కడ రావడం జరిగింది. నేను గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్. గత 20 సంవత్సరాల నుంచి నా సర్వీస్ అంతా 95వ డిఎస్సిలో 5 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. నేను టీచర్గా పనిచేసిన తర్వాత మేము చదువుకున్న టైంలో కొన్ని లోపాలు ఉన్నాయి. అది సరిచేయడానికి నేను పడినటువంటి బాధలు వేరే వాళ్ళు ఎవరు పడొద్దు అనే ఉద్దేశంతో దానికి రిజైన్ చేసి నేను ట్రైబల్ వెల్ఫేర్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నా సాధక బాధకాలు అన్నీ చేసి పిల్లలకు చెప్పి వాళ్ళను మోటివేట్ చేసుకుంటూ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు తెలియదు మనం ఏం చేస్తున్నాము. ఒక టైం వేస్ట్ చేసుకుంటూ ఒక స్థాయిలో వెళ్ళిన తర్వాత అరే ఇది చేయకూడదు, ఇది చేయాలి అనేది తర్వాత తెలుస్తుంది. కాబట్టి విద్యార్థి దశలోనే మేము చాలా కోల్పోయాము. మాకు మోటివేషన్ చేసినట్టు మా గురువులు గారు చెప్పేవాళ్ళు, వాళ్ళు మేము వినకపోయేవాళ్ళము. కానీ మా రాజా సార్ గారు పద్మాజీవాడి తెలుగు చెప్పే టీచర్ అండ్ మా ఎండి రజోదీన్ సార్ అని బుల్లెట్ బండి మీద వచ్చేవాళ్ళు. ఆ సౌండ్ చూసి మేము అంత భయపడి అక్కడి నుంచి వస్తుంటే మాకు భయం వేసేది. అంత స్ట్రిక్ట్గా పాఠాలు చెప్పేవాళ్ళు. బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. చాలా గ్రాండ్గా ఉన్నటువంటి యాచారం నుంచి ఇక్కడ దాదాపు 70-80 మంది నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అయినా చక్కగా చదువుకున్నాము. చక్కగా చదువుకొని మేము సొసైటీలో సేవ చేస్తున్నాము. ఇంకా మీ చిన్నారులు కూడా ఇక్కడ బాగా చదువుకొని ఒక స్థాయిలో ఎదగాలి అనే ఉద్దేశంతో మన మిత్రుడు ఉన్నరెడ్డి గంగారాం నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఉంది అంటే, ఆయన ఇంటర్మీడియట్ డిగ్రీ మన దగ్గరనే మన కోఆర్డినేషన్తో ఆయన చదువుకున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆయనకు అప్రిషియేట్ చేసుకుంటూ వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకొని తప్పకుండా మన పిల్లలకు మనం సహకారం అందియాలి అనే ఉద్దేశంతో లైబ్రరీకి కూడా నాకు తోచినట్టు సహకారం ఇచ్చాను. ఇంకా కావాలన్నా ఇస్తూనే ఉంటాము. కాబట్టి ఇది కంటిన్యూ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కంటిన్యూ జరగాలి. ఎందుకంటే హెడ్ మాస్టర్ సార్ చెప్పినట్టు లైబ్రరీని కాపాడుకోవాలి. లైబ్రరీ ఇప్పుడు మనకు తెలియదు విలువ, చదువు విలువ ఇప్పుడు తెలియదు. కానీ మళ్ళీ ప్రైమరీ సెక్షన్ నుంచే చదవాలి. ఏదైనా గ్రూప్ ప్రిపేర్ కావాలంటే మళ్ళీ లైబ్రరీ కూర్చోవాలి మనం. కాబట్టి ఇప్పటి నుంచే మీరు లైబ్రరీ కూర్చున్నట్టయితే తప్పకుండా సక్సెస్ఫుల్గా మంచి స్థాయిలో ఎదుగుతారు నన్ను. కాబట్టి ఈ పాఠశాలలో చదువుకున్నట్టు వాళ్ళ దాదాపు ఒక మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. గ్రూప్ 1 ఆఫీసర్ దాకా ఉన్నారు స్కూల్లో. చాలామంది పొలిటికల్లో ఉన్నారు, చాలామంది మిలిటరీలో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు. కానీ మేము ఎక్కడ పోయినా స్కూల్ని మర్చిపోలేము. సార్లు వస్తుంటారు పోతుంటారు, కానీ స్కూల్ ఇక్కడే ఉంటుంది. ఆ పేరు సంపాదించుకోవడానికి మీ యొక్క సహకారం కావాలి. మనకు రకరకాల ఆపర్చునిటీ ఉన్నాయి. ఈరోజు హెవీ కాంపిటీషన్ ఉంది ఎడ్యుకేషన్లో. మనం ఇలా చదువుకుంటే మనం కాంపిటీషన్ తట్టుకోలేము, మనకు ఉద్యోగాలు రావు. బేసిక్ స్టాండర్డ్గా ఉన్నట్టయితే తప్పకుండా మీరందరూ ఆఫీసర్లు అవుతారు తప్పకుండా. కానీ ఒక ఛాలెంజింగ్ తీసుకోవాలి. మీరు ఒక గోల్ను రీచ్ కావాలంటే తప్పకుండా మీరు పోటీ పరీక్షలో నెగ్గాలి, బాగా చదవాలి. ఇంకోటి, మనము బీద పరిస్థితుల్లో ఉన్నట్టు వాళ్ళం. నా పరిస్థితి ఏంటిది, మా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, నేను ఏం చేయాలి, మోటివేట్ చేసుకోవాలి. మోటివేషన్ సార్లు ఇస్తారు. సార్లు ఎవ్రీడే మీకు చెప్తూనే ఉంటారు బాగుండాలి. ఏ సార్ కూడా నా పిల్లలు చక్కగా చదువుకొని హై పొజిషన్లో ఉండాలి, అప్పుడు వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. నా బ్యాచ్, నా స్టూడెంట్ గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, ప్రిన్సిపాల్ అయ్యారు అనేది చాలామంది గర్వంగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటున్నానంటే మా రాజా సార్ నాకు బాగా కొట్టేవాడు తెలుగులో 6th 7th క్లాస్లో. ఇప్పుడు ఎక్స్రోడ్లో కూర్చుంటాడు ఆయన. నేను బండి మీద వెళ్ళినా కారులో వెళ్ళినా అక్కడ ఆపి పాదాభివందనం చేస్తే నా స్టూడెంట్ వచ్చి గౌరవంగా ఫీల్ అయ్యి ఒక 70-80 మందికి ఛాయ్ తాగిపించాడు ఆయన. అంతా ఫీల్ అయ్యాడు చూడండి. కాబట్టి టీచర్లు కూడా అలానే ఫీల్ అవుతారు. కాబట్టి దయచేసి మీరు మంచిగా చదవండి. ఈరోజు హెవీ కాంపిటీషన్ ఉంది, బాగా చదువుకొని మీరు మీ ఫ్యామిలీకి, మీ తల్లిదండ్రులు ఏ ఆశయం కోసం మిమ్మల్ని పంపించారో అది సక్సెస్ఫుల్గా చేయాలంటే తప్పకుండా చదివే ఒకటి మార్గం. బాధలన్నీ పోయేటి మార్గం ఒకటే, అది ఎడ్యుకేషన్.
కాబట్టి ఎడ్యుకేషన్ను పక్కన పెట్టకుండా మీరు అందరూ చదువుతారని ఆశిస్తూ మీ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సభలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ చాలా సక్సెస్ఫుల్గా నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.